క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. అలాగే నిన్న పోటాపోటీ ధర్నాలు ఇటు బీఆర్ఎస్ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఈడీ ఆఫీస్ ముందు వీళ్ళేమో ఇక్కడ ఎక్కడ పడితే అక్కడ బీఆర్ఎస్ పార్టీ జిల్లాలు అక్కడ ఇక్కడ ధర్నాలు చేసుకుంటా ఒక కార్యక్రమాన్ని అయితే నడిపించారు. సరే ఏం నడిపించినా ఏం చేసినా కూడా అసలు వాస్తవం ఏందనేది ప్రజలకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. వెలుగు దినపత్రికలో దీనికి సంబంధించినటువంటి వార్తలు క్లియర్గా ఉన్నాయి. హైదరాబాద్లోని ఈడీ ఆఫీస్ ఎదుట ధర్నాలో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి పొంగులేటి, ఎమ్మెల్యే వివేక్, దీపాదాస్ మున్షి తదితరులు ఇందులో పాల్గొన్నారు. ఇక్కడ ఆ నలుగురు దేశాన్ని దోచుకుంటున్నారు. మోదీ, అమిత్ షా, అదానీ, అంబానీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్. అదానీ స్కామ్ పై కేసీఆర్ ట్విట్టర్ టిల్లు ఎందుకు మాట్లాడతలేడు? రాజీవ్ గాంధీ విగ్రహంపై చేయేస్తే వీపు చింతపండే. 10 ఏళ్లలో సెక్రటేరియట్ వద్ద తెలంగాణ తల్లి విగ్రహం ఎందుకు పెట్టలే? బీఆర్ఎస్ సన్నాసుల మాటలు నమ్మి రైతులు రోడ్డెక్కొద్దు. రైతులను పీల్చి పిప్పి చేసిన దోపిడీ దొంగలు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు 9 సీట్లు కూడా మిగిలవని వ్యాఖ్య. అదానీ స్కామ్ పై జేపీసీ వేయాలన్న డిమాండ్తో ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ పార్టీ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించింది. దేశాన్ని దోచుకుంటున్న దుష్ట చతుష్టయం మోడీ, అమిత్ షా, అదానీ, అంబానీ అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హమ్ దో హమారే దో అన్నట్లుగా మోడీ, అమిత్ షా వ్యవహార శైలి కనిపిస్తున్నదని, ఈ ఇద్దరు కలిసి గుజరాత్ నుంచి మరో ఇద్దరు అదానీ, అంబానీని తీసుకొచ్చి దోచుకుంటున్నారని ఆరోపించారు. అదానీ కుంభకోణంపై జేపీసీని వేయాలని, సెబీ చైర్పర్సన్ రాజీనామా చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్త ఆందోళనకు ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు గురువారం హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ ఆఫీస్ ముందు కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్ పార్క్ వద్ద నుంచి ర్యాలీగా ఈడీ ఆఫీస్కు చేరుకున్న వందలాది మంది కాంగ్రెస్ కార్యకర్తలు అక్కడే బైఠాయించారు. ఇందులో పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని పార్టీ క్యాడర్ను ఉద్దేశించి మాట్లాడారు. గతంలో గుజరాత్ నుంచి గాంధీ, పటేల్ ఇద్దరు వస్తే వారికి ప్రపంచమే నమస్కారం పెట్టింది. ఇప్పుడు అదే గుజరాత్ నుంచి వచ్చిన మోడీ, అమిత్ షా మాత్రం ఆ ప్రపంచాన్ని దోచుకునేలా వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు. సో ఏం జరిగింది నిన్నంటే, ఇక్కడ హిండెన్బర్గ్ నివేదిక ఏదైతే ఈ సెబీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఈ సెబీ చైర్మన్ అదానీతో కుమ్మక్కైపోయి అదానీ షెల్ కంపెనీలలో షేర్లు సంపాదించి సో వీళ్ళు మూకుమ్మడిగా దోచుకుంటున్నారనే విషయాన్ని హిండెన్బర్గ్ బయటపెట్టింది. హిండెన్బర్గ్ బయటపెట్టడంతోని అదానీ షేర్లు కుప్పగూలిపోయి 50,000 కోట్ల నష్టాల్లోకి వెళ్ళిపోయింది. నష్టాలు చెవి చూసింది షేర్ మార్కెట్లో. ఈ రకంగా ఒకవైపు ఈ సెబీ, సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీ ఈ కంపెనీలకు సంబంధించినటువంటి వ్యవహారాలు చూడాల్సినటువంటి సెబీ చైర్మనే పూర్తిగా తప్పుదోవ పట్టించి ఈ దేశాన్ని, ఈ ప్రజలను మోసం చేసి అదానీ కంపెనీ ఆ అడ్డదారులు దొక్కడానికి అవకాశం ఇచ్చిందనేటువంటి నేపథ్యంలో ఏఐసిసి పిలుపునిచ్చింది. జేపీసీ, జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏమని చెప్పి ఏఐసిసి చెప్తే నేను వాళ్ళని ఏమనను, వాళ్ళు ఆనిముత్యాలు, అదానీ, అంబానీ ఈ దేశం ఎడమ భుజం కుడి భుజం అసలు మనుషులు, వాళ్ళని ఏమనను, వాళ్ళు మంచిగా ఉండాలి అని చెప్పి నరేంద్ర మోడీ గారు. అసలు ఆడ ఏమి తప్పు జరగకపోతే జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయడానికి మీకేం ఇబ్బంది అనేది కాంగ్రెస్ పార్టీ వాదన, ఇండియా కూటమి వాదన. సో దీన్ని వ్యతిరేకిస్తూ నరేంద్ర మోడీ గారు ఇక్కడ ధర్నా ఉందని ఆయన పోలాండ్, ఆ తర్వాత ఉక్రెయిన్ ఈ పర్యటనలకు వెళ్ళిపోయింది ఆయన. ఇక ఇక్కడనేమో ఈ ధర్నాలు. అయితే ఈ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఇచ్చినటువంటి ఈ ధర్నాలు ఏదైతే ఈ వ్యవహారం ఇచ్చిందో సేమ్ దీన్ని బీఆర్ఎస్ పార్టీ డైవర్ట్ చేయడం కోసం అక్కడ నరేంద్ర మోడీ గారి పైన వస్తున్నటువంటి ఆరోపణ నేపథ్యంలో ఈ ధర్నాను తక్కువ చేసి చూపించడం కోసం రైతుల ధర్నా కార్యక్రమాన్ని ముంగటేసుకుంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైతే అదానీ, అంబానీ, మోడీకి సంబంధించినటువంటి వ్యవహారాన్ని పరిశీలిస్తూ ఉంటుందో, వాటి పైన ఆందోళన చేస్తుంటో ఆ టైంకు మోడీని కాపాడడానికి వెంటనే రంగంలోకి దిగుతుంది అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ. నిన్ననే ఎందుకు పెట్టుకురు దుకాణం అంతా? ఇది చాలా రోజుల క్రితం ఏఐసిసి ఇచ్చినటువంటి పిలుపు. నిన్న దుకాణం తెరిచి నరేంద్ర మోడీ గారి టాపిక్ ను డైవర్ట్ చేసినటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ చూస్తా ఉన్నాం. ఇక పుణ్యాత్ములు చూడరు. లైక్ చేయండి.